ఇప్పుడు చెప్పండి, అది ఎంతటి విశ్వాసం? గొప్ప విశ్వాసమా, సామాన్య విశ్వాసమా? నువ్వు చెప్పు, నీకంటే గొప్ప విశ్వాసమా కాదా? పెద్దవి చెప్పాలి, డౌట్ లేదుగా. నీ విశ్వాసంతో ఆయన విశ్వాసాన్ని పోలిస్తే ఆయన టాప్లో ఉన్నట్టా లేదా? నువ్వు ఎక్కడున్నావు? ఆ నమ్మకత్వం విషయంలో ఎక్కడున్నావు? ఇంత ఎదురు దెబ్బ తగిలితేనే 24 సణుగులు జనుగుతావు, ఇంత ప్రతికూలత వస్తేనే ఏం గొనిగినా గొనుగుతావు. ఏందో మరి దేవుడికి కూడా దయలేదు, మా మొఖాన రాసింది, ఏం చేద్దాం, మా కర్మ, మా దరిద్రం అట్ట పట్టింది, ఏం చేద్దాం. దేవుడికి కూడా జాలి కలగట్లా. ఇంకెవరు దొరకరు, దేవుడే దొరికేది. ఇక సనగాలనుకుని దేవుడి మీద జరుగుతుంటారు కొంతమంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి గట్టిగా. అర్థమైందా? ఎక్కడ తిరిగినా మనం ఎరుగక తిరిగాం, మన అజ్ఞానంతో తిరిగాం. కానీ ఎక్కడ తిరిగినా, ఏ స్థితిలో ఉన్నా, నేటి వరకు మనల్ని బ్రతకనిచ్చింది, మనకు బ్రతుకునిచ్చింది ప్రభువే. ఎందుకు? ఒక ఆశ ఏనాటికైనా తెలుసుకుంటారా? అది మా నాన్న తెలుసుకునేటప్పటికి మా నాన్న జీవితకాలం 70 ఏళ్ల కాలం పట్టింది. అంటే ఎంత కాలం నిరీక్షించాడో చూడు దేవుడు. నా తండ్రి ఎప్పటికైనా తన వైపు తిరుగుతాడని నా తండ్రి కొరకు దేవుడు నిరీక్షించిన కాలము ఇంచుమించు 70 సంవత్సరాలు. ఎంత సుదీర్ఘమైన ఓపికో. నా కోసం ఒక 20 ఏళ్ళు నిరీక్షించాడు. ప్రియులారా, అది దేవుని ఓర్పు, సహనం, ప్రేమ. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, తనను గూర్చిన సాక్ష్యము లేకుండా చేయలేదు. ఏదో ఒక విధంగా మనకు సహాయం చేస్తూ మేలు చేయుట చేత అన్నాడు. మేలు, నువ్వు పొలం వేస్తే పండేటట్టు చేశాడు. ఒక దానిలో నష్టం వచ్చిన ఇంకో దానిలో లాభం వచ్చేటట్టు చేసి, దానికి అది భరిత అయ్యేటట్టు చేసి, మొత్తానికి నీ కడుపు నిండేటట్టు చేశాడు. నీ దేహపు సిగ్గు కప్పుకోవడానికి అంత వస్త్రం దొరికేటట్టు చేశాడు. కిరాయిదో సొంతదో అంత నిలువ నీడ దొరికేటట్టు చేశాడు. ఏదో ఒక విధంగా నీకు మేలు చేస్తేనే నువ్వు బతికున్నావు, బట్ట కట్టి తిరుగుతున్నావు. లేకపోతే ఎప్పుడో టపాగట్టు ఉండేవాడు, టపాగట్టు ఉండేదాన్ని. సో ఇక్కడ ఏమన్నాడంటే సాక్ష్యము. ఇప్పుడు అంశంలోకి వస్తున్నాం. ఇప్పటిదాకా ముందు చెప్పింది శుభవార్త. మీరు ఇతరులకు చెప్పాలంటే ఇది పంథ. అర్థమైందా? అది దృష్టిలో పెట్టుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒక్కసారి ఆ టాపిక్ వినండి, ఆ స్టార్టింగ్ మొత్తం కూడా. ఎక్కడైనా మీరు డిస్కషన్ చేసినప్పుడు, పర్సనల్ ఇవాంజలిజంలో డిస్కషన్ చేసినప్పుడు ఆ టాపిక్ అలా తీసుకొని రావాలి. యేసును గూర్చిన వార్త, శుభవార్త ఎలా అయింది, మనుషులు వేసుకున్న మార్గాలేంది, దేవుడు చూపిన మార్గం ఏంది, వీటిల్లో స్పష్టతనిస్తే ఒకరు కాకపోతే ఒకరైనా ఆలోచిస్తారు, ఒక అండర్స్టాండింగ్కి వస్తారు. సో దాన్ని అట్లా పక్కన పెడదాం. ఇప్పుడు నా పాయింట్లోకి వస్తున్నా. ఈరోజు మీకు చెప్పాలని నేను ప్రేరేపించబడిన పాయింట్, మేలు చేయుట చేత తను గూర్చిన సాక్ష్యం లేకుండా చేయలేదు. అంటే దేవుడు ఆయనను మనం విశ్వసించడానికి సాక్ష్యములు ఇస్తాడండి. అది పాయింట్. ఈరోజు మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, కొంతమంది విశ్వాసం మనకు ఆశ్చర్యాన్ని కలిగించింది. మన విశ్వాసం వాళ్ళ విశ్వాసంతో పోల్చి చూసుకుంటే మనం ఎక్కడ అట్టడుగున ఉన్నట్టు ఉంటుంది, వాళ్ళేమో తారాస్థాయిలో ఉన్నట్టు ఉంటుంది. విశ్వాస విషయంలో దేవుణ్ణి విశ్వసించి, దేవుణ్ణి నమ్మి, దేవుణ్ణి వెంబడించి, దేవుని దగ్గర నుండి పొందుకునే విషయాలు. ఉదాహరణకి, అబ్రహామా, నీకు ఒక్కగానొక్కడై ఉన్న నీ కుమారుడు నువ్వు ప్రేమించి ఇస్సాకును తీసుకొచ్చి మొరియా దేశమందు నేను నీకు చూపించేటువంటి పర్వతం మీద బలిగా, దహన బలిగా అర్పించన్నాడు. ఆ మాటకి సిద్ధపడి తీసుకెళ్ళడానికి ఇష్టపడ్డాడండి అబ్రహాము. దేవుడు కోరాడు, నా బిడ్డని బలిగా నేను అర్పిస్తానని తీసుకుని వెళ్ళాడు. నేను అంటున్నాను, విశ్వాసం అంటే అసలు నిజంగా నేను ఆ పొలం రావాలనుకున్నాను అన్నయ్య, దేవుడు దయ వల్ల విశ్వాసంతో ప్రార్థన చేశాను, అద్భుతం చేశాడా. ఓ ఎంతమంది అడ్డు తగిలారా ఆ పొలం నాకు రాకుండా చేయడానికి. 20 మంది అడ్డు తగిలితే వాళ్ళందరినీ తిప్పించి మళ్ళీ చివరికి అది నా చేతికి వచ్చేటట్టు చేశాడు దేవుడు. మామూలు అద్భుతం చేశాడా? అప్పుడు అబ్బా ఎంత గొప్ప విశ్వాసం అనేది. డాక్టర్లు అందరూ ఆశ్చర్యపోయారని ఆ రిపోర్ట్ చూసి, అమ్మో ఈ రిపోర్ట్ అయితే కష్టం, బతకడం కష్టం, లేదు ఇక ఇది మారదని చెప్పి ఇక రోజుల మనిషిని పంపించారు. ప్రభు పాదాలు పట్టుకొని ఇప్పుడు చూడనే ఆ రిపోర్టు. ఆనాడు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏమో ఇది, ఇప్పుడు రిపోర్ట్ ఇది. మరి ఎట్లా మారింది? బా మా నీ విశ్వాసం గొప్పది.
ఎంత గొప్ప విశ్వాసం ఉంటే నీకు ఇంత అద్భుతం జరిగింది? ఇది మామూలు విషయం కాదు. మన గొప్ప విశ్వాసాన్ని అంచనా వేసేది ఇలాంటి విషయాల్లో. జరిగిన అద్భుతాల విషయంలో ఎదుటి వాళ్ళ విశ్వాసాన్ని అంచనా వేస్తాం. అవునా కాదా? ఎంతమంది ఒప్పుకుంటారండి? లైన్లో ఉన్నారా? ఇంకా వెళ్ళలేదు కదా? రైట్. ఉన్నవాళ్ళందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. ఒక కీలకమైన విషయాన్ని మీకు అవగాహన కల్పించి ముగిస్తాను అంతే. ఎక్కువసేపు మాట్లాడను, జాగ్రత్తగా వినాలి. విశ్వాసాన్ని గొప్పగా మాట్లాడేటప్పుడు వాళ్ళు పొందిన అద్భుతాలను కొలబద్దగా వేసి మాట్లాడతాం. ఇంత పెద్ద అద్భుతం మా ఇంటి వెనకండి ఒక పెద్ద కొండ ఉండేదండి, విశ్వాసంతో ప్రార్థన చేసేది, లేకుండా పోయింది. అబ్బో, కొండల్ని పెకలించే మామూలు విశ్వాసం, గొప్ప విశ్వాసం. విశ్వాసం వ్యక్తమయ్యేది అద్భుతాల దగ్గరే కాదు, త్యాగాల దగ్గర కూడా, సహించుడ దగ్గర కూడా వెల్లడైద్ది. అది ఇంకా అద్భుతమైన ఒరిజినల్ విశ్వాసం. అసలు విశ్వాసం యొక్క నాణ్యత ఎక్కడ తెలిసిద్దో తెలుసా? అడిగినవన్నీ పొందుతున్నప్పుడు గొప్ప విశ్వాసం అని చెప్పరాదు. మనం అడిగినవన్నీ దేవుడు ఇస్తూ ఉంటే అబ్బాయి ఎంత గొప్ప విశ్వాసం, అడిగినవన్నీ పొందేసుకుంటుంది అని అక్కడ విశ్వాసం గొప్పగా మాట్లాడతాం మనం సహజంగా. అది కాదు. అడిగినవి ఇవ్వకపోయినా ఆయన యందు విశ్వాసం ఉంచి హత్తుకొని వెంబడిస్తాం చూడు, అది ఒరిజినల్ విశ్వాసం. స్తోత్రం. ఏది తక్కువ లేకుండా పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్న భర్తకి నమ్మకంగా ఉందనుకో భార్య, అన్నీ చూసుకుంటున్నాడు కాబట్టి ఉంది. విశ్వాసపాత్రురాలుగా ఉంది, ఎందుకంటే వాడు ఏది తక్కువ చేయట్లేదు, అన్నీ చూసుకుంటున్నాడు. కానీ తిండికి ఇవ్వకుండా ఏమో కష్టాన్ని కూడా లాగి తన్ని తీసుకెళ్ళి ఆమెను ఇబ్బంది పెట్టి నానా యాతన పెట్టి చిత్రవద చేస్తుంటే న్యాయం ప్రకారం ఆమె వాడికి హ్యాండ్ ఇవ్వచ్చు. ఏది? మనస్సాక్షిని అనుసరించి వాళ్ళకి ఆ ఫీలింగ్స్. కొంతమంది చెబుతారు, వాడు నీకు నమ్మకంగా ఉన్నాడు, నువ్వు వాడు నమ్మకంగా ఉండటానికి, వాడు అది చేస్తే నువ్వు ఇది చెయ్యి, ఇదే న్యాయం. మరి వాడు ఇప్పుడు నువ్వు న్యాయం కాదంటున్నావు, మరి వాడు న్యాయం ఆలోచించాడా? నేను చిత్రవద చేస్తున్నాడుగా, కాబట్టి నువ్వు కూడా అంతే చెయ్యి, అదే న్యాయం. కొంతవరకు అది సబబు అనిపించింది. కొంతమంది భార్యలు కూడా చేస్తారు, నువ్వు ఆమెతో పాపం చెప్తే నేను చేయను అయింది, నువ్వు ఆమెతో చేయి, నేను కూడా ఇంకొకటి అంటుంది కొంతమంది. ఎందుకు నువ్వు చేస్తున్నావు? నువ్వు ఏమండి, విశ్వాస పాత్రురాలంటే అదేనా? అదేనా? నమ్మకస్తురాలంటే అదేనా? అన్నీ పెట్టి అన్నీ చూసుకొని జాగ్రత్తగా అన్ని విషయాల్లో బ్యాలెన్స్గా ఉంటేనేమో విశ్వాస పాత్రురాలు. ఏదన్నా బ్యాలెన్స్ తప్పితే, ట్రాక్ తప్పేటట్టు అయితే అది విశ్వాస పాత్రురాలుగా. అన్నీ ఇచ్చిన నాడే కదా, ఏమి ఇవ్వకుండా ఎగ్గొట్టినా, ఇతరుల సలహాలు వెళ్ళిపో ట్రాక్ తప్పు అని చెప్పినానో, అతడు విశ్వాసపాత్రుడు కాకపోయినా పర్వాలేదు, నేనైతే విశ్వాసపాత్రురాలుగా ఉండాలి. ఇచ్చినప్పుడే కాదు, ఇయ్యనప్పుడు కూడా నేను ఆయన విషయంలో నమ్మకంగానే ఉంటాను, నమ్మకం తప్పను అన్నది ఒరిజినల్ విశ్వాసం. అది ఒరిజినల్ విశ్వాసం. ఎంతమందికి అర్థమైందో ఏమో, మరి అంత తిక్కలోలేం కాదు, మరి చురుగ్గానే అర్థం చేసుకుంటారని నమ్మకం నాకు. హల్లెలూయా. ఇప్పుడు 100 సంవత్సరాలకి ఒక కొడుకునిచ్చి కొంచెం వాడు పెద్దవాడే, ఇంచుమించు ఒక 15 నుంచి 18 సంవత్సరాల ప్రాయానికి వచ్చేటప్పటికి తండ్రి ప్రేమ, ప్రాణం, ఆశ అంతా బిడ్డ మీదే. ఆ బిడ్డను తీసుకొచ్చి బలి ఇవ్వమంటాడు, దహన బలిగా అర్పించమంటాడు. ఏం న్యాయం అండి? మీరేమంటారు చెప్పండి, అసలు మీరేమంటారు? ఇది న్యాయం కాదు దేవా. ఇచ్చిందే 100 ఏళ్ళకి ఇచ్చావు, ఎన్నాళ్ళు ప్రేమగా పెంచుకుంటుని, ఆ పురుటి కందరన్న తెచ్చియమంటే కొంచెం ఉండేది. ఇప్పుడు 15-18 ఏళ్ళ ప్రాయం వాడు అయ్యాడు, వాడి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి నాకు. వాడిని తెచ్చి నేను దహన బలిగా ఎట్లా అర్పించేదయ్యా? ఇదెక్కడి న్యాయం దేవా? ఇదెక్కడి కోరికే దేవా? నా ఎందుకు కనికరపడు, నేను ఆ పని చేయలేను అని చెప్పొచ్చు. మనమైతే ఖచ్చితంగా అంతే చెబుతాం, సారీ లార్డ్, ఇంకొకటి చెప్పండి చేస్తా, ఇది మాత్రం చేయలేను. కానీ దేవుడు ఏది చెప్పాడో అబ్రహాము యాజ్ ఇట్ ఈజ్గా అలా చేయడానికి ఇష్టపడ్డాడు. ఈ సంగతి శారాకు చెప్పలేదు, పని వాళ్ళకి చెప్పలేదు, తన హృదయంలో పెట్టుకున్నాడు. కొడుకు కూడా చెప్పలేదు. కట్టెలు తీసుకున్నాడు, అగ్ని తీసుకున్నాడు, తాడు తీసుకున్నాడు, ఖడ్గం తీసుకున్నాడు, కొడుకుని తీసుకున్నాడు, బయలుదేరాడు.
ఇప్పుడు చెప్పండి, అది ఎంతటి విశ్వాసం? గొప్ప విశ్వాసమా, సామాన్య విశ్వాసమా? నువ్వు చెప్పు, నీకంటే గొప్ప విశ్వాసమా కాదా? పెద్దగా చెప్పాలి, డౌట్ లేదుగా. నీ విశ్వాసంతో ఆయన విశ్వాసాన్ని పోలిస్తే ఆయన టాప్లో ఉన్నటా లేదా? నువ్వు ఎక్కడున్నావు? ఆ నమ్మకత్వం విషయంలో ఎక్కడున్నావు? ఇంత ఎదురు దెబ్బ తగిలితేనే 24 సణుగుళ్ళు జనుగుతావు. ఇంత ప్రతికూలత వస్తేనే ఏం గొనిగినా గొనుగుతావు. ఏందో మరి దేవుడికి కూడా దయలేదు, మా మొఖాన రాసింది, ఏం చేద్దాం, మా కర్మ, మా దరిద్రం అట్ట పట్టింది, ఏం చేద్దాం. దేవుడికి కూడా జాలి కలగట్లా. ఇంకెవరు దొరకరు, దేవుడే దొరికేది. ఇక సనగాలనుకుని దేవుడి మీద జరుగుతుంటారు కొంతమంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి గట్టిగా. శనిగాడా అబ్రహాం? గుణిగాడా? వెళ్ళాడు. పనోళ్ళని కొండ కింద ఆపాడు. ఇక్కడే ఉండండి మీరు, నేను ఇస్సాకు ఇద్దరం వెళ్ళి యెహోవాకు మ్రొక్కి తిరిగి వస్తాం అన్నాడు. వాస్తవంగా వెళ్తుంది ఎందుకు? కొడుకుని బలియటానికి. కానీ పనోళ్ళకి ఏం చెబుతున్నాడు? కొండ కింద ఆపి మేము మ్రొక్కి రైట్ మరలా వస్తాం. రైట్ పక్కన పెడదాం, అది ఆదికాండం 22లో ఉంటుందిలే, ఇంటికి పోయి చూసుకుందరు. కానీ సరే, కొడుకు తండ్రి ఇద్దరు వెళ్తున్నారు. కొడుకు అడిగాడు, కట్టెలు ఉన్నాయి, అగ్ని ఉంది, ఖడ్గం ఉంది, తాడుంది, మరి బలి పశువేది నాన్న అని అడిగాడు. అడిగేవాడే బలి పశువు అని కొడుకు తెలియదు, తండ్రికి తెలుసు. కానీ తండ్రి ఏమన్నాడు తెలుసా? యెహోవా ఈరే, పర్వతం మీద యెహోవాయే చూసుకుంటాడు, నువ్వు పదా కుమారుడా అన్నాడు. నువ్వేరా బలి పశువు అని చెప్పలా, చెబితే ఒకవేళ పరారైపోతాడు అనుకున్నాడు. ఏం సంగతి? యెహోవా ఈరే, పర్వతం మీద యెహోవా చూసుకుంటాడు, పద నాయన. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇస్సాకు, నా మాట మీద నీకు రెస్పెక్ట్ ఉందా? తప్పకుండా. అట్లయితే నేను 2 కాళ్ళ దగ్గర పెట్టి అన్నాడు. 2 చేతులు వెనక్కి పెట్టే కుమారుడు. కట్టేశాడు, కాళ్ళు కట్టేశాడు, చేతులు కట్టాడు, బలిపీఠం మీద పండుకో. ఊహించండి ఒకసారి, ఆ కొడుకు ఎంత ఆశ్చర్యపోయి ఉంటాడు, ఈ తండ్రి ఎంత వేదన పడి ఉండొచ్చు. కానీ మీకు తెలుసా, వీసుమంతా కూడా ఫీలింగ్ లేదు. చక్కగా కట్టెల్ని పేర్చి అగ్నిని స్టార్ట్ చేసి కొడుకుని దాని మీద పరుండబెట్టి ఖడ్గం ఎత్తాడు. ఎప్పుడైతే ఖడ్గం ఎత్తాడో అప్పుడు వినపడింది కేక, అబ్రహామా అబ్రహామా, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, వానినేమీ చేయకు, నీకు ఒక్కగానొక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఈయ వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని నాకు అర్థమైంది. గనుక ఇదిగో నీకు ఇంత కార్యం చేయబోతున్నాను నేను. ఆకాశ నక్షత్రములను లెక్కించగలవా? లెక్కించలేనయ్యా. అంత సంతతి నీకు ఇవ్వబోతున్నా. నీకు ఒక్కడేనే ఇచ్చాను, ఆ ఒక్కడిని తీసుకొచ్చి ఇచ్చేయమన్నా. నాకు ఇవ్వడానికి అంత విశ్వాసాన్ని కనపరిచావు, నాకంత విధేయత చూపించావు, నన్ను అంత ప్రేమించావు. గనుక ఇంత ప్రేమ నాకు చూపినందుకు, నీకు ఒక్కటే ఉంది, ఆ ఒక్కటి నాకు ఇచ్చి నన్ను ప్రేమించినందుకు ఇక నువ్వు లెక్క పెట్టలేనని నీకు ఇవ్వబోతున్నాను, స్వీకరించు. హల్లెలూయా హల్లెలూయా. లెక్క పెట్టలేని, నువ్వే లెక్కించలేవు నీ జన్మను. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది యగునుయని, ఎన్నికలేని వాడు బలమైన జనము అగునుయని. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది యగునుయని, ఎన్నికలేని వాడు బలమైన జనము అగునుయని. వాగ్దానములను నెరవేర్చి, వాగ్దానములను నెరవేర్చి వారిలో నన్ను చేర్చావు చేశావు. వారిలో నన్ను చేర్చావు, నీ వారసునిగా నన్ను చేశావు. ఆరాధన
మహిమాన్వితుడా మహాగణుడా సత్యవంతుడా నా యేసయ్యా నీకే